సవితమ్మ గారికి గారికి అందరికీ మన హిందూపురం పట్టణ పుర ప్రజల యొక్క వాంఛ రైల్వే రోడ్డు అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్గా ఉన్నాయని. సో ఇవాళ 92,50,00,000 రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది. అంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చాము స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. కానీ అప్పుడు ఆ త్వరతో పనులు ప్రారంభమైన త్వరతో ప్రభుత్వం మారింది. వాళ్ళేమో ఈ 25% లోపండి రీటెండరింగ్ అని గాడిద గుట్ట అని ఏదో ప్రయత్నం కన్ఫ్యూజ్ చేసి మొత్తం అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళ మళ్ళీ కొత్తగా ఇప్పుడు దాన్ని పెరిగింది. ఈ 5 ఏళ్లలో అన్ని ఎస్కలేషన్ అయిపోయింది. అంటే మెటీరియల్ కాస్ట్ అయితేనేమి దాంతో ఇవాళ 92,50,00,000 రూపాయలతో ఇవాళ మొట్టమొదటి అంటే ముందు రైల్వే రోడ్డు దాని యొక్క వైడనింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే మిగతా అన్ని చాలా కార్యక్రమాలు ఏవేవితో మనం వాగ్దానం చేసామో అన్నీ కూడా ఇప్పుడైతే 15 కోట్లు అవుడా నుంచి వచ్చే శాంక్షన్ అయిందో దాంతో ఇలా హిందూపురం పట్టణ ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా అలాగే ముఖ్యంగా ఈ సుందరంగా ఈ యొక్క పట్టణాన్ని తీర్చిదిద్దామని మనం చూడపుకుంటాను. ఎకో పార్క్ కింద అంటే ఎకో పార్క్ అంటే మనకి అందులో చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎంక్రోచ్మెంట్స్ ఏమి లేకుండా అలాగే అక్కడ మన పిల్లలకి ఆటలు అయితేనేమి చిల్డ్రన్స్ గేమ్స్ అయితేనేమి అలాగే బోటింగ్ అయితేనేమి అలాగే ఫుడ్ కోర్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి కూడా మనకి అంతా శాంక్షన్ అయిపోయింది. అతి త్వరగతిన ఈ పనులని మొదలు పెడతాము. అలాగే ఈ యొక్క ఎస్టీపీ ఏదైతే ఉందో దానికి కూడా డబ్బు శాంక్షన్ పడింది 138 కోట్ల రూపాయలతో. సో అది కూడా ఏదైతే కొట్టూరు చెరువు ఉందో అక్కడ ఉన్న ఏదైతే చెత్త అంత ఉందో దాన్ని అంతా క్లీన్ చేసి పరిశుద్ధం చేసి దాన్ని అక్కడ కూడా అది దాన్ని కూడా ఒక సుందరమైన ఒక హిందూపురం ప్రజలకు ఆదాయకరమైన వాతావరణాన్ని గార్డెన్ ఇవ్వడం జరుగుతుంది.